నిజంగా నిజంగా మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం మనం ఉంది. మీరు పిఠాపురం వెళ్ళారు, వంగ గీత గారి గురించి ప్రచారం కూడా చేశారు. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఆవిడ స్పందించారు. ఒకసారి మాట్లాడదాం ప్లీజ్ అన్న. వంగ గీత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి ఎంపీ గారు. సో ప్రస్తుతం మీరు చూస్తూ నిజంగా మీరు మాతో మాట్లాడడం నిజంగా అప్రిషియేటెడ్. శ్యామల గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. ఎక్కడో బెంగళూరులో రేప్ పార్టీ జరిగితే శ్యామల అక్కడ ఉన్నారు అంటూ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఫోటోలతో వాళ్ళు థంబ్నెయిల్ చేసి స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి మనం. సో శ్యామల గారు ఎప్పుడూ ఆవేదన ఇంత చూడలేదు, ఆవిడ సాక్షి స్టూడియోలో మాట్లాడుతున్నారు. మీరు ఏ రకంగా స్పందిస్తారు? చాలా ఇప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా జీవితాలతో ఆడుకోవటం అనేది చాలా తప్పండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా రాంగ్ ఏదో ఒకటి న్యూస్ పెట్టేసామా లేదా, న్యూస్ ఒకటి ఉంటుంది, దాంట్లో వార్త ఒకటి ఉంటుంది, దాంట్లో చెప్పేది ఒకటి ఉంటుంది, పైన తమ్ముళ్ళు ఒకలా ఉంటుంది, రకరకాలుగా పెట్టి అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు శ్యామల గారు చెప్తుంటే నేను విన్నాను, డిఫర్మేషన్ చేస్తాను. అసలు ఏంటి డిఫర్మేషన్ చేసుకుని ఎందుకు ఈ పరిస్థితి? అందులో ఇప్పుడు లేడీస్ కి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు లేడీస్ అందరూ జగన్ గారు లాంటి మంచి మనసున్న వాళ్ళు సపోర్ట్ చేసి అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు బయటకు వెళ్ళడానికి? ఎందుకు మహిళలు ధైర్యంగా వస్తారు? ఎందుకు ఏదైనా పర్వాలేదు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కృంగిపోతారు మా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి లేడీస్ కి చాలా ఇబ్బంది. ఇది న్యూస్, ఇట్లాంటి న్యూస్ వేసేటప్పుడు కరెక్టా కాదా ఏంటి అనేది అసలు ఒక సాక్ష్యం లేకుండా, ఒక ఆధారం లేకుండా కల్పిత కథలు కూడా జీవితాలతో ఆడుకోవటం అనేది చాలా అన్యాయం. ఇది అసలు అలాంటి ఎంతమంది ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు చెప్పండి. ఆవిడ ఇంకా చెప్పాలంటే ధైర్యంగా నేను డిఫర్మేషన్ వేస్తాను, నేను ఎదుర్కొంటాను, నేను ఫైట్ చేస్తానని చెప్తున్నారు. ఇంకా ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నిజంగానే అందరూ కూడా ఇది చాలా తప్పు కదా. వెనకాల ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏదో ఒక ప్రతి ఒక్కరు వచ్చేది ఇంట్రెస్ట్ వస్తారు, ప్యాషన్ తో వస్తారు, సర్వీస్ చేయాలని వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒకటి మీకోసం, మీ స్వార్థం కోసం, న్యూస్ కోసమో లేకపోతే రేటింగ్ కోసం లేకపోతే సీఎం గారిని ఇంకొకళ్ళు ఏదో చేయాలని ఎవరికో పెట్టేస్తే ఏంటి? నిజంగా అమ్మా మీరు మాట్లాడుతున్న దాంట్లో అమ్మా నేను ఒకటి స్పందించాలి ఖచ్చితంగా. నేను ఒకటి మెన్షన్ చేయాలి ఇక్కడ. మీరు స్పందించడం పట్ల ఖచ్చితమైన క్లియర్గా ఇది డిఫరెన్స్ అనేది మీరు చెప్తున్నారు. అవతల మీడియా కావచ్చు, అవతల పార్టీలు కావచ్చు, తమ ప్రచారంలో ఒక ఫెమిలియర్గా ఉన్నవాళ్ళు లేకపోతే ఒక పాపులారిటీ ఉన్నవాళ్ళు తమ కోసం ప్రచారం చేస్తే ప్రచారం చేసుకున్నంత వరకు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత మొహం కూడా చూడని ఒక పార్టీ అయితే మీరు నిజంగా ఈ కార్యక్రమం చూస్తూ మీకోసం పిఠాపురం వచ్చిన శ్యామల గారి మీద ఇలాంటి ఒక పర్థం లేని ఆరోపణ వస్తే దాని గురించి స్పందిస్తున్నారంటే బాధ కష్టం కలిగించేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఎవరైనా సరే అందరికి 100 కోట్లు చెప్తున్నాయి. తప్పకుండా అమ్మ నేనైతే చెప్తున్నా, ఉమెన్ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వస్తాను. స్టేట్ ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్ లాంటివి కూడా అప్రోచ్ అవ్వాలి కంపల్సరీ. అందరూ ఊరుకుంటే ఇట్లాగా ఏదో ఒకటి పెట్టి రాకుండా చేయటం, లేదా వాళ్ళ స్వార్థం కోసం ఇట్లా రాంగ్ న్యూస్, క్రియేటెడ్ న్యూస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ప్రచారం చేయటం, జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అసలు లేడీస్ విషయంలో అయితే క్షమించడానికి నేరం అది. థ్యాంక్ యూ అమ్మా స్పందించాను, చాలా థ్యాంక్స్. ఎస్ ఇట్ గోస్ నీడ్లెస్ టు సే దట్ ఆవిడ ఖచ్చితంగా అంటే ఇంకొకసారి ప్రూవ్ అయింది అది.